చంద్రబాబు గారి దగ్గర ఎందుకు ట్రైనింగ్ తీసుకోవడో కేజ్రీవాల్ అర్థం కాడు. ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలోనే అనారోగ్యం అన్నటువంటిది, పక్కన అంబులెన్స్ లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నటువంటి పేరుతో బెయిల్ తెచ్చుకోగలిగారు ఆయన. అదే కేజ్రీవాల్ వచ్చేటప్పటికి పాపం అక్కడ దోమలు కొడుతుంది, ప్రాణాంతకం, తద్వారా కుట్ర చేస్తున్నారు, ఇట్లాంటి అనేక పిటిషన్లు. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు కేజ్రీవాల్ నా ఒంట్లో బాగోట్లేదు, వీళ్ళు వేధిస్తున్నారు అని చెప్పాడు. దాని మీద ఎయిమ్స్కి మేనేజ్ చేసుకోవడం కుదరలేదు పాపం ఆయన. ఎయిమ్స్కి వెళ్ళారు. ఎయిమ్స్ కమిటీ వేసింది కోర్టు. వేస్తే తిహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యుల కమిటీ వెల్లడించింది. వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్ పరీక్షించింది. షుగర్తో బాధపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుడిని రోజు వీడియో ద్వారా సంప్రదించే అవకాశం కల్పించాలని ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయిస్తే దీన్ని ఈడీ వ్యతిరేకించడం, అయితే ఆయన క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా ఢిల్లీ ఎయిమ్స్ని కోర్టు ఆదేశించింది. 5 సభ్యులతో కూడినటువంటి ఎయిమ్స్ వైద్యుల కమిటీ శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. అలాగే కేజ్రీవాల్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని వైద్యుల బృందం సూచించింది. దీంతోపాటు ఆయనకు 2 యూనిట్ల ఇన్సులిన్ డోసు ఇవ్వాలని చెప్పింది. ఇది తాజా లెక్క అనమాట.